ఈ పునర్జన్ మెడిసిన్ తీసుకుంటాం. కీమో స్టార్ట్ చేసినందాక వండర్ ఏంటంటే మా మమ్మీకి వామిటింగ్స్ కాలే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కాలే. ఎవరైనా కానీ ఈ మెడిసిన్స్ వాడుకుంటా కీమాలు ఎక్కించుకుంటే మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మనం ఇంట్లో పని చేసుకోవచ్చు, మనకి ఏ డౌట్ ఉండదు, అంతా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను అలోపతి అండ్ ఇది రెండు సైమల్టేనియస్గా వాడుతున్నాను. బాగా ఉన్నాను, ఆకలి అవ్వడం కానీ నా పనులు నేను చేసుకోవడం బెటర్ పొజిషన్లో ఉన్నాను. స్టమక్ పెయిన్ రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ తనకి కోలన్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయిండే, కోలనెక్టమీ అయిపోయింది. కీమోకి పునర్జంది చూసాము. సిన్స్ 1 yearగా వాడుతున్నాము వితౌట్ కీమో. ప్రెసెంట్ అయితే మా మమ్మీ పేరు కాంతమ్మ. తనకి కోలన్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయిండే, స్టమక్ పెయిన్ వచ్చింది తనకి. స్టమక్ పెయిన్ రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ అల్ట్రాసౌండ్ స్కాన్లో మాలిగ్నెన్సీ సస్పెక్టెడ్ చెప్పారు. కొలనోస్కోపీ చేయించడంతో మేము ఆన్ ది స్పాట్లో మాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇమీడియట్లీ సర్జరీకి వెళ్ళిపోయాం. అంతే. కోలనెక్టమీ అయిపోయినాక మళ్ళీ కీమోకి అంటే ఆమె తట్టుకోలేదు అనేసి ఆల్టర్నేటివ్స్ చూస్తున్నప్పుడు పునర్జంది చూసాము. సో ఇది ట్రై చేద్దాము అనేసి ఇటు వచ్చాము. వాడుతున్నాము, సిన్స్ 1 yearగా వాడుతున్నాము వితౌట్ కీమో. ప్రెసెంట్ అయితే ప్రాబ్లం లేదు. అండ్ ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉన్నాము, ఎనీ ఆల్టర్నేటివ్స్ వేస్ ఉన్నాయా అని సెర్చ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో నేను ఈ పునర్జంది చూసాను. పెట్ స్కాన్ తీయలేదు మేడం. బట్ ఏంటంటే ఆమెకి పెట్ స్కాన్ తీసుకొచ్చి అంత సఫరింగ్ చేయడం కన్నా మామూలుగా CEA టెస్ట్ చేయించాము. బట్ దట్ ఈస్ నార్మల్. బేసికల్లీ క్యాన్సర్ గురించి అయితే మాత్రం ఇప్పటి వరకు 1 year 1.5 year అవుతుంది. 1.5 yearగా మాత్రం వీ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్.